హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ విష్. ఫ్రెండ్స్, ఈరోజు నేను రెండు ఇంట్రెస్టింగ్ స్నాక్ ఐటమ్స్ చేసి చూపిస్తాను. అవేంటంటే తమలపాకు బజ్జీ. ఏంటి పేరు కొత్తగా అనిపిస్తుందా? ఎస్, ఈ బజ్జీ టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా రొయ్యల పకోడీ. ఇప్పటి వరకు మీరు చాలా రకాల బజ్జీలు తినుంటారు కదా, కానీ ఈ తమలపాకు బజ్జీ వెరీ డిఫరెంట్ అండ్ సూపర్ టేస్ట్. నెక్స్ట్, ఇంతకుముందు మీరు చికెన్ పకోడీ టేస్ట్ చేసి ఉంటారు, కానీ ఈ రొయ్యల పకోడీని కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ బజ్జీ కోసం 3 తమలపాకుల్ని తీసుకొని నీట్గా కడిగి ఇలా ఆరబెట్టి ఉంచుకోవాలి. అవి ఆరిన తర్వాత వాటిని మధ్యలోకి 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆకు మొత్తంతో బజ్జీ వేయాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ 4 to 5 స్పూన్స్ శనగపిండి, ఇంకా 2 స్పూన్ల బియ్యం పిండిని కూడా తీసుకున్నాను. ఇప్పుడు బజ్జీలోని పిండిలో వేయటం కోసం 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ వాము పౌడర్, ఇంకా చిటికెడు బేకింగ్ సోడా, చిటికెడు ఇంగువ, ఇంకా కలర్ కోసం కొంచెం పసుపు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉండే బౌల్ని ఒకటి తీసుకొని దానిలోకి 4 నుంచి 5 స్పూన్ల శనగపిండిని వేసుకున్నాను. తర్వాత ఈ శనగపిండిలోకి 1 స్పూన్ బియ్యం పిండిని కూడా వేసుకుంటున్నాను. ఈ బియ్యం పిండి వేయటం వలన బజ్జీలకి ఆయిల్ లాగటం కొంచెం తగ్గుతుంది. తర్వాత ఇందాక మనం తీసుకున్న పౌడర్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటన్నింటినీ పిండిలోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పౌడర్స్ అన్నీ పిండిలో కలిసిపోయేలాగా ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిలోకి కొంచెంగా వాటర్ పోసుకుంటూ బజ్జీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూసారా, పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇంతకంటే థిక్గా కలుపుకున్నా లేక ఇంతకంటే లూజ్గా కలుపుకున్నా కూడా బజ్జీ అయితే రాదు, ఇంకా ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చేస్తుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో కరెక్ట్గా కలుపుకోవాలి. ఇలా బాగా కాగుతున్న నూనెలోకి ఒక తమలపాకు ముక్కను తీసుకొని పిండిలో ముంచి ఇలా బజ్జీలాగా నూనెలో వేసేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూసారా, మన తమలపాకు బజ్జీలు కరెక్ట్గా ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ స్నాక్ ఐటెం ఏంటంటే రొయ్యల పకోడీ. దానికోసం నేను ఒక 100 గ్రాముల రొయ్యల్ని తీసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్, ఈ పకోడీలో వేసుకోవటం కోసం 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలాను కూడా తీసుకున్నాను. తర్వాత ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరను కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనం రొయ్యల్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇవి వేసిన తర్వాత ఇందాక మనం తీసి పెట్టుకున్న మసాలాస్ అన్నింటినీ కూడా రొయ్యల్లోకి వేసేసుకోవాలి. ఇవి కూడా వేసిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్, ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరను కూడా వేసేసి మ్యారినేట్ చేసుకుంటున్నాను. కరివేపాకు కొత్తిమీర వేసి మ్యారినేట్ చేస్తే పకోడీ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఈ మసాలాస్ అన్నీ రొయ్యలకి పట్టేలాగా మంచిగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకొని 1 గంట సేపు రొయ్యలు బాగా మ్యారినేట్ అయ్యేలా చూసుకోవాలి. నెక్స్ట్ 1 అవర్ మ్యారినేషన్ తర్వాత రొయ్యల్లోకి 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి, ఇంకా మనం చేస్తున్న ఈ పకోడీ క్రిస్పీగా రావటం కోసం ఒక 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, రొయ్యల్ని ఇలా కలుపుకోవాలి. అయితే నేను ఫస్ట్లో రొయ్యలు క్లీన్ చేయడానికి ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వాడాను,
కాబట్టి ఇప్పుడు రొయ్యలు కలిపేటప్పుడు నేను నిమ్మరసం వాడట్లేదు. ఇప్పుడు కాగుతున్న నూనెలోకి రొయ్యల్ని ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే రొయ్యలన్నీ ఆయిల్లో కరెక్ట్గా ఫ్రై అవుతాయి. చూసారా, ఒక 15 నిమిషాల తర్వాత రొయ్యలు కరెక్ట్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక బౌల్లో టిష్యూ వేసుకొని ఇవన్నీ తీసేసుకుంటే మన రొయ్యల పకోడీ రెడీ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా రొయ్యల్లోకి ఒక అర స్పూన్ చాట్ మసాలా వేసుకొని కలిపేసేసుకుంటే టేస్టీగా ఉండే మన రొయ్యల పకోడీ రెడీ అయిపోతుంది. చూసారా, నేను చేసిన తమలపాకు బజ్జీ ఇంకా రొయ్యల పకోడీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈవినింగ్ టైంలో ఈ 2 స్నాక్స్ని ప్రిపేర్ చేసుకొని ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ డిఫరెంట్ స్నాక్ ఐటమ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.